అల్లూరి జిల్లాలోని పాడేరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటించారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత సారథ్యం అనే కార్యక్రమంలో తొలిసారి పాల్గొన్న ఆయనకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గిరిజన విప్లవ వీరులు గంటం దొర, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గిరిజనుల ఆరాధ్య దైవం మోదకొండమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వందలాది కార్యకర్తలతో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని మేమే ముందుగా కోరామన్నారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లుదొర, మర్రి కామయ్య, బిర్సా ముండా వంటి విప్లవ వీరుల త్యాగమే నేటి తరానికి స్ఫూర్తి అని గుర్తు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా చేయడం ద్వారా గిరిజనుల స్థానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లామని తెలిపారు. గిరిజనులకు నిజంగా న్యాయం చేసి పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు మధుకర్, తపనా చౌదరి, దయాకర్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కురస ఉమామహేశ్వరరావు, ట్రైకర్ డైరెక్టర్ కృష్ణారావు, మఠన్ శాంత కుమారి, జిల్లా నేతలు పాల్గొన్నారు.